నియోజకవర్గంలో మరి ఒక విద్య ఒకవైపు వైద్యంతో పాటుగా మరి మౌలిక సదుపాయాలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరి తెలంగాణ రాష్ట్రంలో పడే జగిత్యాల ముందుగా అని చెప్పక తప్పదు. మరి గత 10 సంవత్సరాలుగా మరి ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు మరి జగిత్యాల నియోజకవర్గంలో జరగడం వల్ల ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పట్టే ఈ తెలంగాణలో పట్టిన జగిత్యాల నియోజకవర్గం మరి విద్యాపరంగా కానీ అదే విధంగా వైద్యపరంగా అని చెప్పి అనేక మంది లబ్ధిదారులు మరి గత 10 సంవత్సరాలుగా ఇలాంటి మరి వేదికల ద్వారా కొన్ని వందల సార్లు మరి చెక్కినటువంటి సందర్భం. మరి అలాంటి నాయకులు మరి సంజయ్ గారు మన జగిత్యాల నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తూ రాబో రోజుల్లో కూడా వారి నాయకత్వంలో కూడా జగిత్యాల అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా మేమందరం కూడా వారికి తోడుగా ఉండి ముందుంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సంజయ్ మరి వైద్య రంగంలో ఒక చెక్కులు ఇప్పించడమే కాకుండా మరి అర్జెంట్ గా ఉన్న వారికి నీమ్స్ లో చికిత్స చేసుకునే వారికి ఇప్పటి వరకు చాలా యూనివర్సిటీ కూడా ఇప్పించిండు. మరి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇప్పించలేదు కావచ్చు. మొన్న మా వార్డులో ఒకరికి బాగాలేకుండా మనకి 7 లక్షల రూపాయల యూనివర్సిటీ ఇచ్చి మన కూడా కాపాడింది. అంతటి పనున్నా వచ్చి అక్కడికి మేము ఫోన్ చేయగానే రోగి దగ్గరికి వెళ్ళి మరి చెక్ ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా రోటరీ ఆపరేషన్ సంస్థల ద్వారా మరి సంజయ్ ఉచిత కంటి ఆపరేషన్లు ఎన్నో చేస్తుండు. మొన్న సత్యసాయి వారిని తీసుకొచ్చి చిన్న పిల్లలకు గుండె సంబంధించిన వ్యాధులకు మరి తీసుకొచ్చి వాళ్ళని ఉచిత ఆపరేషన్లకు చేయడానికి వారికి ఆర్థిక సహాయానికి ఉచితంగా చేయడానికి సహకరించినటువంటి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంజయ్ మరి విద్యారంగంలో కానీ మొన్నటికి మొన్న ఇంటి కానీ ఎక్కడైనా కానీ సంజయ్ కానీ ఏఐటి సెంటర్ కూడా తేవడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి విద్యార్థుల్లో నైపుణ్యం కావాలని చెప్పి మరి సంజయ్ విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ అభివృద్ధి రంగంలో సంక్షేమ రంగంలో కానీ అన్ని నియోజకవర్గాల కంటే ముందుండి చేస్తున్నందుకు సంజయ్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని ఇబ్బందులు డబ్బులు లేక ఖజానా ఖాళీ అప్పైపు పేరు గల ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందులతో ప్రభుత్వం నడుస్తున్నది. ఇంకా 3 సంవత్సరాల చిల్లర గడువున్నది. అప్పటి వరకు అన్ని పథకాలు కంప్లీట్ చేస్తేనే అప్పుడు మనం ఆదరిస్తాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు లేకపోతే అవాకులు తెలుస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆలోచన ఏం చేయలేదు, కానీ ఇప్పుడు మాయమాయంతో దొరకవచ్చు మాట్లాడుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గతంలో గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎంతో మందికి ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చారు. ఇవాళ గతంలో ఇచ్చిన బియ్యం అంటే ధరలను అమ్ముకోవడానికి పెట్టినాయి. ఇవాళ సన్న బియ్యం అందరూ వాడుకోవడానికి కనిపిస్తుంది. ఇవాళ డబుల్ ఏ కార్యక్రమం అయినా కానీ అందరికీ లాభపడే విధంగా గతంలో ఇక్కడ ఐటీఐ ఉండేది. అది ఎందుకంటే పాత కోర్సులతో ఉంటున్నాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త మెషినరీ వచ్చింది. దానికి తగ్గట్టుగా అనుభవం ఉండాలని చెప్పి టాటా కంపెనీలతో ఒప్పందం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో పోయి మనం ట్రైనింగ్ చేసుకొని పనిచేస్తే ఆ సర్టిఫికేట్ విదేశాలలో ఎక్కడైనా అవగలుగుతాం. అంతేకాకుండా టాటా కంపెనీలు కూడా ఉద్యోగాలు చూపిస్తాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసే పథకాలను మనం వినియోగించుకోవాలి. మనం ఎప్పటికైనా మన గౌరవ శాసనసభ్యులు గారు
వేరే పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి ఈ ఓట్లు అన్నది ఓట్లప్పుడే ఓట్లు కానీ తర్వాత అభివృద్ధి పథంలో పోవాలని ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఎక్కడ లేని ఏ నియోజకవర్గాన్ని నిధులు ఈ జగిత్యాల నియోజకవర్గం తీసుకొచ్చి ప్రతి గది గదిన ప్రతి పల్లెటూరులో శిక్షణ చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి ఆయనను మనం అందరం ఎల్లవేళలా మద్దతు ఇచ్చి రేపు జరగబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి ఈ రేవంత్ రెడ్డి గారితో మనం ఆయన అండదండగా ఉండి ఆయన అండదండగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్దామని చెప్పి పూర్తి వరకు నష్టపోతే బాధ్యత ఇవాళ ప్రజాప్రతినిధి గెలిచిన అప్పుడెవరో ఇచ్చిన చెప్పి అంటే కలది. నేను కూడా అందరితో కలిసి పనిచేసి ఆ పేద ప్రజలకు ఈ 500 ఇళ్ళకి ఇచ్చేయాలి. ఇక మిగిలిన ఇంకా బేస్మెంట్ కట్టుకుంటారా, వారికి ముఖ్యమంత్రి గారు ఇంకా నిధులు ఇస్తారా, ఇస్తే ఇందిరా నిధులు ఇస్తే అక్కడ కట్టుకుంటే సంతోషం. జగిత్యాలకు పేదవాళ్ళే ఎన్ని ఇల్లు ఎక్కువ అంత సంతోషం. మాదా వర్షము జగిత్యాలు నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాతావరణం కాబట్టి ఇంకో 1400 ఇళ్ళు అదనంగా ఇస్తాను. నేను అదే చెప్పిన సంతోషం పాతలో కూడా నాకు ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇస్తే మా జగిత్యాల పేదలకు ఎక్కువ చెప్పాను. ఇప్పుడు కూడా మనం పెద్ద చేసుకుని ఇంత పెద్ద ఎత్తున తేగలుగుతున్నాం. 5 పిఏలను నేను ఆఫీస్లో పెట్టి పనిచేస్తా ఉన్నాను. అంటే నిరంతరం సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారికి తోడుగా ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎప్పటికప్పుడు వచ్చి నాకు తోడుగా ఉంటున్నారు. ఉండబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమంలో ఎప్పుడు కూడా ముందుంచే విధంగా చూస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు అండదండలు కూడా చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మా పాత్రికేయులందరూ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. కుటుంబాలకు మా బంధువులు ముఖ్యమంత్రి స్థాయిని తీసుకొచ్చి నా దృష్టిలో ఉండేది. నేను ఓడిపోయిన తర్వాత అప్పుడే కొత్త ప్రభుత్వం కొత్త రాజకీయాలు ఉన్నప్పుడు రైతమ్మ గారికి చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు మా మంత్రుల సహకారంతో కొంత అసలు ముఖ్యమంత్రి సాయం ఒకటి ఉంటుంది హాస్పిటల్లో బీమాలను చేయొచ్చని చెప్పి కొంత పదనాయకులు చేస్తుంటారు. మా వారికి అయితే కొంచెం ఎక్కువ తీసుకెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా అది రాను ఎంత ఎక్కువైందంటే దాదాపు ఇప్పుడు ఒక 10,000 మందికి ఇప్పించారు. కొన్ని కోట్ల రూపాయలు. ఈ రోజు కూడా 55 మందికి 14,85 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంచడం జరుగుతామని చెప్పి సందర్భంగా 56 వరకు 358 వరకు అరుగులను తేలిని చెప్పారు. పంచమండలాన్ని చెప్పినాం. అయినా కానీ ఇంకా 501 ఇల్లు మిగిలిపోయి 500 అవి ఏం చేయాలి? ఇల్లు జాగ్రత్త లేని వాళ్ళు రూల్ ప్రకారం ప్రభుత్వంలో 360 ఆఫర్ పాత ప్రభుత్వం పెట్టింది. అది ఇప్పటికి కూడా అదే ఉంది. అంటే ప్రభుత్వం నుంచి ఇదివరకు లబ్ధి పొందిన వాళ్ళకి మళ్ళీ లబ్ధి ఇవ్వద్దు అనేది దాన్ని అధిగమించి ఇవ్వాలని చెప్పి దాన్ని జగిత్యాల వరకు పట్టించుకోవద్దు. గతంలో 17 ఏళ్ల కింద ముచ్చట ఇప్పుడు మళ్ళా ముందరేసుకొని మాట్లాడుతున్నారు. అడిలో మాట్లాడలేదు. 17 ఏళ్ల కింద ఆడ నీళ్లు లేని కాడ ఇక అక్కడ భూమి గురించి మాట్లాడదలుచుకోలేదు. అక్కడ ఇండ్ల మంజూరై కట్టుకొని వాళ్ళు లేదా శిథిలావస్థలో బేస్మెంట్లో పోయిన వాళ్ళు ఆ ఖాళీ ఉన్నదని కడితే అక్కడ పోయిన అందులో కైలలో 1500-1600 మంది ఉన్నాయి. మరి ఆ 1600 మందిలో అరువులు ఉంటే ముందుగా 500 తీయచ్చు. నేను అదే చెప్తా ఉన్నా. అధికారులకు కావచ్చు ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పాను. అంటే 500 మళ్ళీ వాడగడుపు 10 మంది గరీబ్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఒట్టిగా ఉంటే ఖరాబ్ అయితే కాంట్రాక్టర్ కట్టి ఇచ్చిపోయిండు. లాస్ట్ టైంలో ఎక్కడ కట్టినాం. ఎవరు చొరవ తీసుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు. అందుకని నన్ను గెలిపించారు. అందుకని జగిత్యాల ప్రతి వాళ్ళ గాంధీనగర్ కలిపి విద్యాలయానికి నాకు మంచి ఓట్లేదు ఈరోజు ఇస్తాను. సవరణ కోట్లను 14 లక్షలు ఇవ్వనాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు మీకు చూసినామని అన్నట్టు పాత బాకీలు ఉన్నాయని కట్టుకుంటూ మా పాత చెక్కులు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మోటార్సారి గెలిచినప్పుడు లాస్ట్ 1 ఇయర్ 1200 పైన చెక్కులు దాదాపు 2 కోట్ల రూపాయలు నేను పోయి మళ్ళీ మీతో కలిసి పనిచేస్తా ఇవ్వండి అంటే
1200 మంది కూడా అన్ని కూడా మంజూరు చేసి అవన్నీ కూడా పంచడం జరిగింది. చాలా మంది కూడా చూసి అందులో ఏదో 7-8 కూడా కాయిదాలు చక్క లెక్క అక్కడక్కడ తప్పిపోయింది. అంటే 2023 సంవత్సరానికి కూడా మనం చెక్కులన్నీ కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది, నిరోధిస్తా ఉన్నాం. మరి ఇస్తున్న సందర్భంలో ఈ చెక్కులే కాదు, తమ్ముడు చెప్పినట్టు గంచవాల రోడ్లు కానీ నిన్న మారుమూల గ్రామం కట్టాపురిగా మనకు లాస్ట్ దాకపోతే కనబడి గానపల్లి అడుగు అక్కడి నుంచి కూడా అక్కడ సర్పంచ్ ఒక పేద అమ్మాయిని తీసుకొచ్చి నిమ్స్లో 2.5 లక్షలు అవసరం ఉన్నాయంటే పోతే మన ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల రూపాయలు మంజూరు ఇస్తున్నారు కూడా ధన్యవాదాలు. మా గంగపుత్ర సోదరులు బాధపడుతున్నారు. కట్ట కింద వ్యవసాయం 27 లక్షల రూపాయలు పిల్లెత్తాడు, మళ్ళా చెరువు కట్టకుంది. అయినా కానీ ఒకళ్ళని నిందించుకుంటూ పోతే పని అయ్యేది కాదు, పని చేసుకుంటూ పోవాలి. నెగిటివ్ పని కంటే పాజిటివ్ పని చేయాలి, ముందుకు వెళ్ళాలి. ఊరికే తీసుకుంటూ వస్తాం. నేను మళ్ళీ అధికారులు వెళ్ళి అవన్నీ కూడా చేయాలని. అట్లనే జగిత్యాల డబల్ బెడ్రూమ్ కోసం మీ దాంట్లో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు 160 మంది ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. మీ అందరికి ఒక విషయం మళ్ళీ చెప్తా ఉన్నా, ఊరికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని నిన్న మాట్లాడతారు. కలెక్టర్ దగ్గర పోయి కాగితం తీసుకుంటే ఫోటో దిగాల్సి. కలెక్టర్ కాదు కదా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి అయితే చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఇప్పుడున్న జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పినాం. ఎందుకంటే వాళ్ళకు ఇన్ని డబల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టలేకపోతారు. మనము 4,520 ఇల్లు కట్టాం. రాష్ట్రంలో ఎక్కడ కట్టడానికి ఇల్లు కట్టాం. 3,722 ఇల్లు పంచినాం. అందులో ఒక 60 వాళ్ళ అడ్రస్ తప్పుగా అధికారులను పట్టుకొని చేస్తే అధికారులు ఇద్దరికి ఉద్యోగాలు పోయింది. అంటే అంత నిజాయితీగా వీలైన వరకు పంచినాం. 3,601 పోగా 859 ఇల్లు మిగిలింది. 859 ఇల్లు మిగిలింది. ఆ 859 ఇల్లు పంచాలి. పాత వాటికి కూడా అన్ని సౌకర్యాలు చేయాలంటే 34 కోట్ల వెంటనే మంజూరు చేస్తే కరెంటు, నీళ్లు, పాయకానాలు, ఒక డ్రైనేజ్ కూడా అయింది. ఇంకా 20 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇంకా అక్కడ స్కూళ్ళు, దవాఖాన్లు, ఇంకా పెద్ద రోడ్లు, శ్మశాన వాటికలు, కళ్యాణ మండపాలు, దవాఖాన్లు, గోడలు అని కావాలి. మళ్ళీ చెప్పేది అంటే 4,520 ఇళ్లలో 3,661 వస్తే 859 ఇల్లు మిగిలింది. నేను పదే కలెక్టర్ గారు చెప్తే మీరు కూడా చూసారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ ఏడాదిలో కూడా ఇంటింటికి దాదాపు 1,200-1,300 మంది ఇళ్లపై సర్వేలు చేశారు. మన అంతర్గతంలో ఈ మధ్య కాలంలో ఒక దళిత బిడ్డ మెదడులో రక్తనాళాలు చుట్టుకపోయి ఫిట్స్ వచ్చుకోలేదు, దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తాడు. అప్పుడు నిమ్స్లో మాట్లాడి 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సాయం ఇస్తే నేను చెప్పేది ఈ మధ్య ఇప్పుడు చెప్పుకుంటూ వాళ్ళని 100 చెప్తాను. మొన్న 10 లక్షల రోజుల కింద మంచి అత్యాధునిక వైద్యం చేయించుకుని తిరిగి తెలిసింది. అంటే ఈ రకంగా ఒక డాక్టర్గా మనం గెలిపించినందుకు వైద్య సేవలు అందిస్తూ దాంతోపాటు మన పక్కన అభివృద్ధి కోసం మరి ఈ మధ్యకాలం వింటున్న నల్లపల్లి చెరువు ముచ్చట. ఇక్కడ కూడా ఆ కట్ట కింద వ్యవసాయం చేసుకునే మా పూర్వజనాలు కావచ్చు, మా టాప్ సోదరులు కావచ్చు, మా కౌన్సిలర్లు అందరూ ఇది 3 ఏళ్ల కింద కొంత దెబ్బతింది నల్లపల్లి చెరువు. అప్పుడే నేను మీడియా ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నా, రాష్ట్రంలోనే ఈ రిపేర్ చేసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అత్యంత పెద్ద అధికారం తీసుకొచ్చిన సీలు, ఎస్సీలు, డిఎల్సీలు కాదు, నాగేంద్ర గారికి అంతకంటే పెద్ద అధికారం ఉండదు. దాంట్లో వారి పైన ఈఎన్సీ జనాలంటూ తర్వాత అప్పటి కూడా వారు వివర్తించింది ఈ ప్రభుత్వం. తీసుకొచ్చి మోతే, కల్లపల్లి, ధర్మసముద్రం, తాళధర్మం, అలగుండ చెరువు, రోలవారు ఇవన్నీ పరిశీలించి మోతకి కొంత, ధర్మసముద్రం కొంత, కల్లపల్లి చెరువు కూడా 27 లక్షలు, అరగుండాల ప్రాజెక్టు 30 లక్షలతో మంజూరు ఇచ్చారు. ఇలా అరగుండాల ప్రాజెక్టు మంచిది, మోతదానికి బాగా కావాలి టెంపరీ, అది కూడా మంచిగా. కానీ కల్లపల్లి చెరువులు మాత్రం దెబ్బతిన్నది. నేను దీన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని నా స్థాయి తెచ్చుకొని కాంట్రాక్టర్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ కాంట్రాక్టర్ పొద్దుగా లేదు వాళ్ళింటి కాడ కూడా అందరికి ఎక్కే సార్ ఒక్క నిమిషం. ఓకే
చెట్టు తీసుకున్న ఎవరు వెళ్ళదు గ్రూప్ ఫోటో సార్ ఒకసారి ఇక్కడ వచ్చిన ముగ్గురు భోజయ్య విజయ దయాగర్ దాని తర్వాత ఓకే సార్ జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం చూపించాలి చూపించాలి ముఖ్య నాయకులే లేరు శేఖర్ సార్ కాదు